సో లోకి ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్. ఐ నో కొంచెం లేట్ అయింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్ ఒక్కటి లేట్ అవుతుందని చెప్పి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసి ఉంటుంది, నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. సో ఎపిసోడ్ 4 బాగుంది, ఎపిసోడ్ 5 ఇంకా బాగుంటుంది. మీరు నా లోకి ఎపిసోడ్ 3 బ్రేక్ డౌన్ చూసుంటే ఎపిసోడ్ 4లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఎపిసోడ్ 3 బ్రేక్ డౌన్లో గెస్ట్ చేసినవే ఉన్నాయి. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అయ్యి ఇంకా వీడియో చూసి ఉండకపోతే, లేకపోతే ఆ వీడియో చూసి చాలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళి డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే ఏం పర్లేదు, ఈ వీడియోలో అవన్నీ కవర్ చేస్తాను. సో ఈ వీడియో అయినా స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓపెనింగ్ సీన్ మనకి ఆస్గార్డ్లో చూపిస్తారు. మినిట్ మ్యాన్ వచ్చి సెల్వీని అరెస్ట్ చేస్తారు చిన్నపిల్లగా ఉన్నప్పుడే. అందుకే ఎపిసోడ్ 3లో సెల్వీ హ్యావ్ బీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ టీవీఏ ఆల్ మై లైఫ్ అంటుంది. బట్ ఎందుకు అరెస్ట్ చేశారు ఇంకా చెప్పలేదు మనకి. ఈ ఎపిసోడ్లో తర్వాత సెల్వీ అడుగుతుంది కూడా ఎందుకు అరెస్ట్ చేశారు నన్ను అని. రవోనా ఐ డోంట్ రిమెంబర్ అంటుంది, బట్ పక్కాగా అబద్ధం అది. అండ్ అరెస్ట్ చేసింది రవోనా, ఆమె జడ్జికి ముందు మినిట్ మ్యాన్ అనమాట. బట్ జడ్జి ముందే తన ప్రిజనర్ని ఆపలేకపోయింది, కానీ జడ్జి కింద ప్రమోషన్ ఎలా ఇచ్చారో మనకు తెలియదు. అండ్ ఈ చైల్డ్ యాక్టర్ ది ఫోర్స్ అవైకన్స్ లో యంగ్ రే క్యారెక్టర్ చేసిన ఆమె. ఆల్సో సెల్వీ చిన్నప్పుడు హెయిర్ బ్లాకే ఉంది లేదా న్యాచురల్ బ్రౌన్, కానీ పెద్దగా బ్లాండ్ ఉంటుంది. సో నేను మామూలుగా లోకి ఎపిసోడ్ 2లో చాలా లోకి వేరియంట్స్ చూపించారు డిఫరెంట్ అపీరెన్సెస్ తో, అందుకనే బ్లాండ్ ఉందనుకున్నా. బట్ చిన్నప్పుడు బ్లాండ్ కాదు అంటే ఆమె కలర్ వేసుకుంది పక్కగా. చిన్నప్పటి నుంచి తప్పించుకుంటుంది కాబట్టి టీవీ వాళ్ళ నుంచి ఎపీరియన్స్ మారిస్తే పట్టుకోలేరేమో అని చెప్పి అదొక ట్రై చేసి ఉంటుంది. అండ్ రవోనా మినిట్ మెన్ కింద ఉన్నప్పుడు ఆమె ఐడి వచ్చేసి హంటర్ 823, రిఫరింగ్ టు అవెంజర్స్ 23 ఎడిషన్. ఆమె ఫస్ట్ కామిక్ బుక్ ఎపీరియన్స్ అదే. అండ్ ఈ కామిక్ లో విలన్ క్యాంగ్ అనమాట. ఇందులో అవెంజర్స్ ని కిడ్నాప్ చేసి ఫ్యూచర్ లో బంధిస్తాడు. స్టోరీ లైన్ ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ క్యాంగ్ ని హింట్ చేశారు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ లెమెంటిస్ 1లో ఇద్దరు లోకిస్ మధ్య ఒక బాండ్ ఫామ్ అవుతుంది. దానివల్ల నెక్సస్ ఈవెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ నేమ్ అదే, ది నెక్సస్ ఈవెంట్. అండ్ టీవీ వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. సో ఇది నేను ఎపిసోడ్ 3 బ్రేక్ డౌన్ లో ఎలా తప్పించుకుంటారు అని పాసిబిలిటీస్ వేసాను చాలా. అందులో ఒకటి ఇది, టీవీ వాళ్ళు వీళ్ళని సేవ్ చేయడం. బట్ ఈ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతే నాకు ఇంకా అర్థం కావట్లేదు. లైక్ ఆల్రెడీ అపోకలిప్స్ టైంలో నెక్సస్ ఈవెంట్స్ క్రియేట్ అవ్వు ఏం తేడా చేసినా, బట్ ఇద్దరు లోకిస్ కలవడంతో డేంజర్ అని డిటెక్ట్ చేసి నెక్సస్ ఈవెంట్ క్రియేట్ అయింది. సో అసలు ఈ సిస్టమ్స్ ఎవరు ప్రోగ్రామ్ చేశారు, ఎలాంటి పారామీటర్స్ మ్యాచ్ అయితే నెక్సస్ ఈవెంట్ క్రియేట్ అవుతుంది, ఇలాంటివి ఏమీ మనకు చెప్పలేదు. అండ్ రియల్ టైం వేరియేషన్స్ ఉంటాయి వీళ్ళ టెంపాడ్స్లో. సో చూడడానికి డబ్బా సిస్టమ్స్లో ఉన్నాయి కానీ బట్ ఇవి చాలా హైటెక్. నెక్స్ట్ మోబియస్ లోకిని ఒక టైం లూప్ లో పడేస్తాడు. దాన్ని వీళ్ళు టైమ్ సెల్ అని పిలుస్తున్నారు. పోర్టల్స్ డిఫరెన్షియేట్ చేయడం బాగుంది. ఇక్కడ బోర్డర్స్ అని రెడ్ కలర్ లో ఉన్నాయి, నార్మల్ గా టైమ్ డోర్స్ అని గోల్డ్ లేదా ఎల్లో షైన్ లో ఉంటాయి. అండ్ టైమ్ సెల్ లో లోకి ఇరుక్కుపోయింది లేడీ సిఫ్ తో. ఈమె థోర్ 4లో కూడా ఉంటుంది. ఈమె ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా కన్ఫర్మ్ కూడా చేసింది. అండ్ వీళ్ళని ఇంట్రోగేట్ చేసే రూమ్స్ కూడా వీళ్ళు నేమ్ వేసుకున్నారు, టైం థియేటర్ అని చెప్పి. సో పక్కన నెంబర్స్ కూడా ఉన్నాయి, చాలా ఆర్గనైజ్డ్ ఉన్నారు. అండ్ ఇదే సీన్ లో మోబియస్ B15 తో వి బ్రాట్ ఇన్ క్రీ టైటన్స్ వ్యాంపైర్స్ అంటాడు. క్రీ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీలో చూసాము, ఇంకా కెప్టెన్ మార్వెల్లో చూసాము. టైటన్స్ సమ్వన్ ఫ్రమ్ థానోస్ ప్లానెట్ టైటన్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైటన్స్ అందరూ థానోసే అవ్వచ్చు. లైక్ థానోస్ తన లైఫ్ అంతా ఇన్ఫినిటీ స్టోన్స్ కోసమే తిరిగాడు. అండ్ వీళ్ళ దగ్గర చాలా ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి. సో మేబీ థానోస్ వేరియంట్స్ వీళ్ళు చాలా మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు. అండ్ థానోస్ వేరియంట్స్ కాబట్టి కిడ్ థానోస్, లేడీ థానోస్, ఓల్డ్ థానోస్, పెంగ్విన్ థానోస్. సో చాలా ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ వ్యాంపైర్స్ జస్ట్ లైక్ స్క్రల్స్ని ఎక్కడ పడితే అక్కడ చూపిస్తున్నారు మనకి, జస్ట్ సీక్రెట్ ఇన్వేషన్కి అలవాటు చేయడానికి. సో ఈ వ్యాంపైర్ పదం కూడా అలాగే అలవాటు చేస్తున్నారు మనకి. సో ఫస్ట్ 2017లో థోర్ 3లో ఈ పదం వినిపిస్తుంది మనకి, కాంగ్ ఇంకా థోర్ కాన్వర్సేషన్లో. తర్వాత 2019లో బ్లేడ్ మూవీ రీబూట్ అనౌన్స్ చేశారు విత్ మార్షల్ అలీ. అండ్ ఈ ఇయర్ వాండా విజన్లో కూడా బిల్లీ అండ్ టామీ, అంకుల్ పియట్రోని వ్యాంపైర్తో కంపేర్ చేస్తారు. సో బ్లేడ్ మూవీ ఎప్పుడో వస్తుంది మనకి, అప్పటివరకు వెయిట్ చేయగల వ్యాంపైర్స్ కోసం. మనకి మూన్ నైట్లో వ్యాంపైర్స్ని చూడొచ్చు. మూన్ నైట్లో ఈథన్ హాక్ జాయిన్ అయ్యారు విలన్ క్యారెక్టర్లో, బట్ అది ఏ క్యారెక్టర్ మనకి ఇంకా తెలియదు. బట్ బయట అయితే డ్రాకులా క్యారెక్టర్ అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో అది నిజమైతే మూన్ నైట్లోనే మనకి వ్యాంపైర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి MCUలో. నెక్స్ట్ హంటర్ B15 డైలమాలో ఉంటుంది. ఎపిసోడ్ 2లో సెల్వీ ఎన్చాంట్ చేసినప్పుడు తన మెమోరీస్ గుర్తు చేసింది. అందుకని ఎంచాంట్మెంట్ పోయాక లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఫేస్ పెడుతుంది. అండ్ ఇక్కడ B15 పక్కన ఒక పోస్ట్ ఉంటుంది, వెరిఫై త్రూ డిలీషన్ అని చెప్పి. డిలీషన్ ఆఫ్ వాట్? మెమోరీస్ డిలీషన్ ఏమో అది. అండ్ ఈ పోస్టర్లో ఉన్న బాబా ఎవడో నాకు తెలియదు. సమ్ ర్యాండమ్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఫస్ట్ టీవీ జడ్జెస్లో ఒకడై ఉండొచ్చు, లేకపోతే సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా అవ్వచ్చు. తర్వాత మార్వల్ ఏమైనా చేస్తుంది. నెక్స్ట్ B15 ఆ డైలమా క్లారిఫై చేసుకోవడానికి రాక్ స్కాట్కి వెళ్తుంది మళ్ళీ విత్ సెల్వీ. అండ్ ఈసారి కాన్షియస్గా తన మెమోరీస్ని చూస్తుంది. షీఈస్ హ్యాపీ అండ్ యాంగ్రీ కూడా ఇక్కడ టీవీ మీద. అండ్ ఈ సీన్ కి ప్యారల్ గా మోబియస్ అండ్ రవోనా ప్యాపకో కంప్లీట్ చేసుకుంటుంటారు లోకి ఎగ్జిక్యూషన్ కి. ఇక్కడ వెనకాల వచ్చే మ్యూజిక్ ది స్వాన్ బై క్లారా రాక్మోర్.
ఇక్కడ ఏదో టైటిల్స్ పడుతూ వినిపించట్లేదు, వెనకాల వచ్చే సాంగ్ రవణ ప్లే చేస్తుంది ఇక్కడ ఒక క్లాసికల్ మ్యూజిక్ ఫ్రమ్ ఎర్త్. ఇంకోటి పిల్లిని పెంచుకుంటాడు. వీళ్ళకి ఎందుకు ఎప్పుడు డౌట్ రాలేదో నాకు అర్థం కావట్లేదు. లోకి వచ్చి టీవీ మీతో అబద్ధం చెప్తుంది అనే వరకు వీళ్ళకి డౌటే రాలేదా? అండ్ ఈ కన్వర్సేషన్లో మోబియస్కి అర్థం అవుతుంది రవోనా ఏదో దాస్తుంది అని చెప్పి. అందుకే నేను రవోనా టెంపైడ్ లేపేస్తాడు. ఇంకా C20 ఎగ్జిక్యూషన్లో రవోనా ఉందని తెలిసి ఆమె పక్కగా అబద్ధం చెప్తుందని తెలుసుకుంటాడు, అంటే లోకి చెప్పింది నిజం అని. అందుకని వెంటనే లోకి దగ్గరికి వెళ్తాడు, లోకిని విడిపించడానికి ట్రై చేస్తాడు, బట్ పోడైపోతాడు. అంటే ఇక్కడ యాక్చువల్లీ చావలేదు, జస్ట్ ఆ ప్రూనింగ్ వల్ల వీళ్ళందరూ వేరే లొకేషన్కి పంపబడుతున్నారు. దీని గురించి డీటెయిల్గా నేను మిడ్ క్రెడిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు మాట్లాడతా. నెక్స్ట్ లోకీస్ ఎగ్జిక్యూషన్ టైమ్ కీపర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. B-15 హెల్ప్తో నెక్ కాలర్ పోతుంది అండ్ దే ఫైట్ మినిట్ మ్యాన్. B-15 అన్కాన్షియస్ అవుతుంది, చనిపోలేదు పక్కగా, అండ్ ప్రూన్ కూడా చేయలేదు ఆమెని. అండ్ ఫైనలీ సెల్వి టైమ్ కీపర్స్ని లేపేయడానికి కత్తి విసురుతుంది, బట్ వాళ్ళు ఆండ్రాయిడ్స్. ఇది నేను మీ ఎపిసోడ్ 3 బ్రేక్డౌన్లో చెప్పాను. మేబీ టైమ్ కీపర్స్ లేరేమో, రవోనా అండ్ కాంగ్ టీవీ అని నడిపిస్తున్నారు టైమ్ కీపర్స్ నేమ్ వాడుకొని అని. సో అదే నిజమైంది, టైమ్ కీపర్స్ లేరు ఇక్కడ, వీళ్ళు జస్ట్ ఆండ్రాయిడ్స్. అందుకే నేను టీవీ లోపలికి ఎవరు వస్తే వాళ్ళని స్కాన్ చేసేది, ఎందుకంటే మేబీ అదర్ ఆండ్రాయిడ్స్ వీళ్ళని డిటెక్ట్ చేస్తాయనేమో. క్యాంగ్ నిజంగా ఉన్నాడా అంటే నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే రవోనా ఇస్ టూ స్మాల్ టు హ్యాండిల్ టీవీఏ. అండ్ మోబియస్ రవోనా కాన్వర్సేషన్లో ఒక డైలాగ్ అంటాడు, ఇఫ్ దెర్ ఇస్ ఎ మాస్టర్ మైండ్ బిహైండ్ ఆల్ దిస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ లోకి అని. సో పక్కగా అది క్యాంగ్ అనుకుంటున్నాను నేను. సో క్యాంగ్ని చూపిస్తారంటే నాకు తెలిసి చూపించరు, ఎందుకంటే ఈ షో పేరు లోకి. మార్వెల్కి ఈ షో అయ్యాక అందరూ లోకి గురించే మాట్లాడుకోవాలి, క్యాంగ్ లాంటి మేజర్ క్యారెక్టర్ని చూపించరు అనుకుంటున్నాను అందుకనే. బట్ ఒకటైతే ఫిక్స్ అయిపోండి, ఈ షో ఎండే టైప్కి టీవీ అని లేపడి దొరుకుతారు. నెక్స్ట్ లోకిని రవోనా ప్రూన్ చేసి వస్తుంది, పోయాడు అనుకుంటాం, బట్ మిడ్ క్రెడిట్స్లో మనకు తెలుస్తుంది బతికే ఉన్నాడు అని. సో మోబియస్ కూడా బతికే ఉన్నాడు అన్నది అందుకే జస్ట్ ఈ ప్రూనింగ్ వీల్ని వేరే లొకేషన్ పంపిస్తుంది. అండ్ నెక్స్ట్ 2 ఎపిసోడ్స్లో కూడా మోబియస్ ఉన్నాడు యాజ్ పర్ IMDb పేజ్. సో లోకి ఈ లొకేషన్లో కలిసేది వేరే లోకి వేరియంట్స్ని. చూడడానికి ఈ సీన్ కొంచెం లోకి ఇంటూ లోకి వర్స్లో అనిపిస్తుంది, బట్ ఇది మోర్ లైక్ అవెంజర్స్ 1లో సీన్. సేమ్ బీజిఎం కూడా వాడారు ఇక్కడ, అంటే ఆల్మోస్ట్ సేమ్ బీజిఎం. సో ఫస్ట్ అసలు ఎక్కడ ఉన్నాడు, పక్కన బిల్డింగ్ బట్టి ఇది అవెంజర్స్ టవర్లో ఉంది. సో మేబీ అవెంజర్స్ 1లో టోనీ స్టార్క్ న్యూక్లియర్ బాంబ్ని ఆపలేదు, ఆ టైంలోనేమో ఇది. సో సమ్ కైండ్ ఆఫ్ పాకెట్ డైమెన్షన్స్ ఇవి. కామిక్స్లో లింబోస్ అని ఉంటాయి, వేర్ టైమ్ డజంట్ ఎగ్జిస్ట్. సో ఈ పాకెట్ డైమెన్షన్స్ని వీళ్ళు ప్రూవ్ చేసిన వాళ్ళని పంపడానికి వాడుకుంటున్నారేమో. సో ఆల్రెడీ డిస్ట్రాయిడ్ ప్లేసెస్ లేదా పోస్ట్ అపోకలిప్టిక్ ప్లేసెస్కి పంపిస్తే అక్కడ ఫుడ్ ఎలాగో ఉండదు కాబట్టి పంపించిన వాళ్ళు ఆకలితో పోతారనేమో. అందుకే నేను ఒక లోకి వేరియంట్ యూ విల్ డై అన్లెస్ యూ కమ్ విత్ అస్ అంటాడు మేబీ. సో ఇప్పుడు లోకి వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్లో ఉన్నది రిచర్డ్ గ్రాంట్, క్లాసిక్ లోకి అటైర్లో. సో ఇది నేను ఎపిసోడ్ 2కి ముందే ట్వీట్ చేశాను, ఈ లోకి వేరియంట్లో చూస్తామని. అండ్ పక్కన ఉన్నది కిడ్ లోకి. సో ఇది కూడా ఎక్స్పెక్టెడే. అసలు లోకి ఎపిసోడ్ 1 రాకముందే నేను వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లోకి సిరీస్ అని చెప్పి ఒక వీడియో చేశాను, ఈ లోకి టీషర్ట్ అన్బాక్స్ చేసిన వీడియో. సో అందులో నేను గెస్ చేశాను ఈ సిరీస్లో కిడ్ లోకి ఉంటాడు అని చెప్పి, ఉన్నాడు. సో మేబీ అదర్ వేరియంట్స్ పోయినా నేను ఫైనల్గా కిడ్ లోకి ఇంకా సెల్వి కంటిన్యూ అవుతారు MCUలో అనుకుంటున్నా. ఎందుకంటే మార్వెల్ నీట్గా అన్ని చోట్ల యంగ్ ఏజెన్సీని ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. సో పక్కగా కిడ్ లోకి కంటిన్యూ అవుతాడు MCUలో అనుకుంటున్నా. ఇంకా ఈ పక్కన ఉన్నది బోస్ఫుల్ లోకి, చేతిలో డమ్మీ మాల్యూర్ అయి ఉంటుంది. థోర్కి ఓడిని ఇచ్చాడని చెప్పి ఈ లోకి సొంతంగా చేసుకుని ఉండొచ్చేమో. ఆల్సో బోస్ఫుల్ లోకి ఎక్కువ పేరు వినిపించేది సిగార్డ్తో. అండ్ సిగార్డ్ కిడ్ లోకిని ఏజెంట్ ఆఫ్ ఆస్గార్డ్ కామిక్లో కలుస్తాడు. ఇందులో లోకి స్వాడ్ ఉంటుంది ఒకటి, గ్రామ్ అని. లోకి ప్రోమో వీడియోస్లో లోకి ఒక స్వాడ్ క్యారీ చేస్తూ ఉంటాడు. సో అదేనేమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. అండ్ ఫైనల్లీ కిడ్ లోకి పట్టుకున్నది అలిగేటర్ లోకి. కామిక్స్లో ఇలాంటి లోకి ఏం లేదు నాకు తెలిసినంత వరకు. థార్ది మళ్ళీ ఉంది, ఫ్రాగ్ వెర్షన్ థార్గ్ అని, బట్ లోకి ఇదేం తెలీదు నాకైతే. బట్ ఆల్సో లోకి షేప్ షిఫ్టర్, థార్ 2లో మనం చూసాం ఆల్రెడీ, బట్ యానిమల్స్లా కూడా మారుతాడు. థార్ అండ్ లోకి డబుల్ ట్రబుల్ కామిక్లో లోకి హార్స్ అండ్ స్నేక్లా మారుతాడు. సో అది నా ఎపిసోడ్ 4 బ్రేక్డౌన్. ఎపిసోడ్ 5 బాగుంటుంది. ఎపిసోడ్ 5లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడట్లా, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినవి చాలా వచ్చేసాయి మనకి. సో ఇంకా స్పాయిల్ చేయడం ఎందుకు, లాస్ట్ ఎపిసోడ్స్ కొంచెం థ్రిల్లింగ్ అని చూద్దాం. అంటే మీరు చూడండి, నాకు ఆల్రెడీ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేసిన స్క్రీన్ మీద చూడడం వేరు, ఎక్స్పెక్ట్ చెయ్యంది స్క్రీన్ మీద చూడడం వేరు. బట్ టీవీకి టాటా చెప్పడానికి ఫిక్స్ అయిపోండి. అండ్ టీవీ నిజంగా పోతే అండ్ మోబియస్ కూడా నిజంగా బతికి ఉంటే, సో నేను అనుకుంటున్నాను మోబియస్ షుడ్ జాయిన్ స్వాడ్. సో అప్పుడు మోబియస్ క్యారెక్టర్ కూడా కంటిన్యూ అయినట్టు ఉంటుంది MCUలో. సో అది వాటి వీడియో. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అండ్ డైలీ మూవీ అప్డేట్స్ కోసం సినిమా బ్రేనియాక్ ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.